హలో గైస్, వెల్కమ్ టు డైలీ మీ అండ్ యూ ఛానల్. అండ్ దిస్ ఈజ్ మై నాన్ వెజ్ డైట్ ప్లాన్. 6 kgs తగ్గుతారు మీరు గనుక నేను చెప్పింది ఫాలో అయితే. మీరు గనుక నా ప్రీవియస్ వీడియో వెజ్ డైట్ ప్లాన్ చూడకపోతే దీని కిందే వెజ్ డైట్ ప్లాన్ ఉంటుంది, చూసేయండి. ఆల్రెడీ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, అక్క మంచిగా అనిపిస్తుంది, ఆకలి వేయట్లేదు, మీరు చెప్పిన డైట్ ప్లాన్ తీసుకుంటే చాలా బాగుంది అండ్ యాక్టివ్ గా ఉంది అని చెప్పి. సో మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. చెక్ చేసిన వాళ్ళు అయితే ఇవాళ వెల్కమ్ టు నాన్ వెజ్ డైట్ ప్లాన్. నేను చెప్పే డైట్ ప్లాన్ మీరు కనుక 7 days కంప్లీట్ గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు వీక్లీ 2 kgs అయితే వెయిట్ లాస్ చూడగలుగుతారు. నేను చెప్పే డైట్ ప్లాన్ 1 meal a day. 1 meal a day అంటే ఏంటి అంటే రోజు మొత్తంలో ఒకటే సాలిడ్ ఫుడ్ తింటాం. బట్ ఈ ఒకటే సాలిడ్ ఫుడ్లో మీ హెయిర్ లూజ్ అవ్వకుండా, మజిల్ లూజ్ అవ్వకుండా కంప్లీట్గా మీకు కావాల్సిన క్వాలిటీ న్యూట్రిషన్ క్యాలరీస్ అనేవి నా డైట్ ప్లాన్లో మీకు చెప్తానమాట. మీరు అది మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ది సోమాట్ ప్లాన్ ఈజ్ అరౌండ్ 1000 to 1200 క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఇది ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే, చిన్నపిల్లలు చేయకండి. అబోవ్ 18 years వాళ్ళు మాత్రమే చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెడికల్ కండిషన్స్, లేదా మీరు ప్రెగ్నెంట్ అయినా, హార్మోనల్ డిసార్డర్స్ ఉన్న, డయాబెటిక్ అయినా, థైరాయిడ్ అయినా, PCOS, PCOD ఇలాంటివి ఉన్న, ఆర్ ఎనీ ఈటింగ్ డిసార్డర్స్ ఉన్న, ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ బిఫోర్ ఫాలోయింగ్ దిస్ ప్లాన్. మేము ఇలా 1 meal a day చేద్దాం అనుకుంటున్నాము, మీరేం చెప్తారు, మేము చెయ్యొచ్చా లేదా అని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆయన దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఇన్ని డైట్ ప్లాన్స్ ఉండగా ఎందుకు ఓమాడే చెప్తావు అక్క అంటే, ఓమాడ్ అనేది మీ స్టబ్బోన్ బాగా స్టిక్ అయి ఉన్న ఫ్యాట్ ని బాగా కరిగిచ్చేస్తుంది. బికాస్ మనం చాలా గ్యాప్ ఇస్తాం కాబట్టి. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే, డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ దొరుకుతుంది, మీ ఇన్సులిన్, మీ షుగర్ లెవెల్ అనేది ఇమీడియట్ గా స్పైక్ అవ్వదు అనమాట. అండ్ ఫ్యాట్ లాస్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. అండ్ మీరు ఆకలి లేకపోయినా అన్నెసెసరీ స్నాకింగ్ చేస్తారు కదా, అది కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. అండ్ మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే మీ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఓమాడ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఓమాడ్ ఓన్లీ వర్క్స్ వన్ న్యూట్రిషన్ కంప్లీట్ గా ఉంటే. అంతేగాని మీరు ఓన్లీ రైస్ తిని నేను 1 meal a day చేశాను అంటే మీరు వెయిట్ లూజ్ అవుతారు, అట్ ది సేమ్ టైం మజిల్ కూడా లూజ్ అవుతారు అండ్ హెయిర్ ఊడిపోతుంది అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు కదా. దానికి రీజన్ ఇదే. మీరు ఓన్లీ రైస్ తిన్నారనుకోండి, దాంట్లో కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అదే మీరు ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, ప్రోబయోటిక్ ఇవన్నీ కలిపితేనే క్వాలిటీ న్యూట్రిషన్స్ మీ బాడీలోకి వెళ్తున్నట్లు అనమాట. ఇంపార్టెంట్ ఆర్డర్ తెలుసుకుందాం. నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు, నేను ఎప్పుడు ఇదే మొత్తుకొని చెప్తాను, కరెక్ట్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి ఫుడ్ అన్నా తీసుకోండి, మీరు ఆర్డర్ కరెక్ట్ గా తీసుకోకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వరు అండ్ అట్ ది సేమ్ టైం మీ స్కిన్ ఇంప్రూవ్ అవ్వదు. అదే మీరు కరెక్ట్ ఆర్డర్ తీసుకుంటే అన్ని బ్యూటిఫుల్ గా జరిగిపోతాయి. అదే ఏంటి కరెక్ట్ ఆర్డర్ అంటే, మీ ప్లేట్ లో ఫస్ట్ ఏదైతే రా సలాడ్ ఉంటుందో, కీరా, కుకుంబర్ ఇవన్నీ ఉంటాయో, పచ్చి కూరగాయలు అంటారు తెలుగులో, ఓకే, అది తినాలి. నెక్స్ట్ వెజిటేరియన్ వాళ్ళు అయితే పప్పులు, లైక్ లెంటిల్స్, చోలే, చనా, సోయాబీన్స్, పన్నీర్ ఇలాంటివి తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, కుక్డ్ వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి. మీరు నాన్ వెజ్ కదా అని చెప్పి కుక్డ్ వెజిటేబుల్స్ స్కిప్ చేయకండి. మీరు నాన్ వెజిటేరియన్స్ కి ఏమవుతుందంటే, చికెన్ తింటున్నాం కదా అని వెజిటేబుల్స్ స్కిప్ చేస్తారు. అలా చేయకండి. చికెన్ లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది కానీ ఫైబర్ ఉండదు. మీరు నాన్ వెజిటేరియన్ అయినా కూడా చికెన్ తో పాటు వెజిటేబుల్స్ కూడా తీసుకుంటేనే, ప్రోటీన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఫైబర్ రెండు కలిపితేనే బాడీలో వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. ఓన్లీ ప్రోటీనే తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వం. నెక్స్ట్ కార్బ్స్ లాస్ట్ లో తీసుకోవాలి, ప్రోబయోటిక్ ఎండ్ లో తీసుకోవాలి. ఇది ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, లేదా రిజల్ట్స్ రావు. రైస్, రోటీ ఫస్ట్ తిన్నారనుకోండి వెయిట్ లాస్ అవ్వరు. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, అక్క మాకు మీరు చెప్పిన డైట్ ప్లాన్ చూసి ఫాలో అయ్యి 1 week లో 2 kgs తగ్గాము, తర్వాత తగ్గట్లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ ఆర్డర్ లో తింటున్నారు అది చూసుకోండి. ప్లేట్ లో మనకి ఇష్టమైన దోశలు, ఇడ్లీలు ఫస్ట్ తింటాం కాదు. ఫస్ట్ ఫైబర్ తినాలి, తర్వాత ప్రోటీన్ తినాలి, తర్వాత కుక్డ్ వెజిటేబుల్స్ తినాలి. లేదా కంప్లీట్ గా ప్రోటీన్ స్కిప్ చేయడం, ప్రోబయోటిక్ స్కిప్ చేయడం ఇలాంటివి చేసినా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వరు. సో నా డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, 1 meal a day లో నేను మార్నింగ్ లెగవగానే ఫస్ట్ జీరా వాటర్ గానీ, అజ్వైన్ వాటర్ గానీ, ఫెనుగ్రీక్ వాటర్ గానీ, సోంపు వాటర్ గానీ, జింజర్ వాటర్ గానీ, ట్యూమరిక్ వాటర్ గానీ, ఈ టైప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటా. ఎందుకంటే మనకి గ్యాస్ ఫామ్ అయినా, బ్లోటింగ్ ఉన్నా, డైజెషన్ ఇంప్రూవ్ చేయాలన్నా, మెటబాలిక్ ని స్పీడ్ చేయాలన్నా ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. అక్కడ నార్మల్ వాటర్ సరిపోదా అంటే, అఫ్ కోర్స్ నార్మల్ వాటర్ సరిపోతుంది, బట్ ఇవి తాగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. సో ఇవి ఎలా చేయాలి అంటే, వెరీ సింపుల్ గైస్. జీరా అయినా,
వాము వాటర్ అయినా, మెంతుల నీళ్ళైనా, ఈ 3 నైట్ నానబెట్టుకోవాలి. ఒక స్పూన్ కి 250 మిల్లీ లీటర్ వాటర్ ఉండాలి. అంటే ఒక స్పూన్ ఆఫ్ జీరా తీసుకుంటే ఒక గ్లాస్ నీళ్ళల్లో ఇది నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక అవి తీసుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ అజ్వైన్ వాటర్ అయినా నైట్ సోక్ చేయడం, మార్నింగ్ బాయిల్ చేయడం. ఫెనుగ్రీక్ అయినా అంతే. ఫెనుగ్రీక్ ఈజ్ నథింగ్ బట్ మెంతులు. ఓకే, మెంతులైనా అంతే. నైట్ సోక్ చేయడం, మార్నింగ్ బాయిల్ చేసి వడగొట్టుకొని తాగండి. అవి ఏమి తినాల్సిన అవసరం లేదు. బికాస్ మనం నైట్ అంతా సోక్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉండేవన్నీ వాటర్ కి వచ్చేస్తాయి. సోంపు వాటర్ అయితే మార్నింగే మీరు వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగొచ్చు. అండ్ జింజర్ కూడా అంతే, దంచేసి నీళ్ళలో వేసి ఉడికించి వడపోసుకొని తాగేయండి. పసుపుతో పాటు ఇక్కడ దాల్చిన చెక్క కూడా వేసుకోండి, ఇంకా మంచిగా పనిచేస్తుంది. సో ఇవన్నీ డీటాక్స్ వాటర్స్ అన్నమాట. మీ వెయిట్ లాస్ ని ఇంకా స్పీడ్ చేస్తుంది అనమాట. మెటబాలిక్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో ఏదైనా తీసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఒకటే వాటర్ తీసుకోకుండా ఒక రోజు ఇది, ఒక రోజు ఇది, ఒక రోజు ఇది తీసుకోండి. సో ఈ ప్రీవియస్ వాటర్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు, జీరా, అజ్వైన్ వాటర్, ఫెనుగ్రీక్, ఇవన్నీ కాకుండా ఇంకా కూడా పొట్ట బాగా ఫుల్లింగ్ ఇచ్చేవి ఏంటిది అంటే చియా సీడ్స్. సో చియా సీడ్స్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ ఒక 30 మినిట్స్ బిఫోర్ సోక్ చేసి తీసుకోవచ్చు. ఏదైనా బెనిఫిట్, ఎందుకంటే చియా సీడ్స్ అనేది డైరెక్ట్ గా ఫుడ్ మీద కూడా వాడతారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సబ్జా వాటర్ చియా సీడ్స్ ఒకటేనా అని. కాదు, ఈ రెండు వేరు వేరు. సబ్జా అనేది మీ బాడీలో డిహైడ్రేషన్ ఉంటే దాన్ని తగ్గిస్తుంది, బట్ ఫైబర్ చియా సీడ్స్ లో ఎక్కువ ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ కి సబ్జా కన్నా చియా సీడ్స్ లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నేను కూడా తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ నేను ఇప్పుడు స్టడీ చేస్తూ నేర్చుకుంటూ తగ్గుతున్నాను కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. సబ్జా కన్నా ఎక్కువ చియా సీడ్స్ ప్రిఫర్ చేయండి. లేదు మీకు బాడీ డిహైడ్రేట్ అయింది, వేడి చేసింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సబ్జా తాగండి. ఓన్లీ వెయిట్ లాస్ అయితే చియా సీడ్స్ తీసుకోండి. కానీ చియా సీడ్స్ తీసుకునే బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో తీసుకోండి, లేదా 30 మినిట్స్ బిఫోర్ ఓమాడ్ తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసే ముందు ఒక 30 మినిట్స్ బిఫోర్ తీసుకోండి. అండ్ వన్స్ ఏ డేనే తీసుకోవాలి, లైక్ 3 to 4 టైమ్స్ తీసుకోకండి, ఒక్కసారి తాగండి అంతే. అండ్ ఏ టైంలో తీసుకోకూడదు అంటే నైట్ తీసుకోకండి, లేదా మీరు ఇప్పుడు 1 కి మీల్ స్టార్ట్ చేశారు, 1:30కి అయిపోయింది, ఎమ్మటనే 1:40కి తాగుతారనమాట. అట్లా తాగదు. అలా తాగితే మీ డైజెషన్ స్లో అవుతుంది. బికాస్ సాలిడ్ ఫుడ్ వాటర్ కలపడం వల్ల ఇంకా చాలా డైజెషన్ స్లో అవుతుంది. సో అలా చేయకండి. సో నాన్ వెజ్ ఓమాడ్ ప్లాన్ లో మీకు నేను చెప్పే ఈ డైట్ ఏదైతే ఉందో ఇది 1000 to 1200 కిలో క్యాలరీస్ ఉంటాయి. సో సేమ్ అండి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఫస్ట్ మీరు సలాడ్ తీసుకోవాలి. అది 300 గ్రామ్స్ ఉండాలి. ఆ సలాడ్ లో ఏమి ఇంక్లూడ్ చేస్తారు అనేది మీ చాయిస్. క్యాప్సికమ్ వాడతారా, లెట్యూస్ వాడతారా, బ్రాక్లీ వాడతారా, క్యాబేజ్ వాడతారా, కాలీఫ్లవర్ వాడతారా, టొమాటో వాడతారా, క్యారెట్ వాడతారా, బీట్రూట్ వాడతారా, కుకుంబర్ వాడతారా, చాయిస్ మీది. అని ఫైబర్ లో ఉడకంది కాకుండా పచ్చివి కూడా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, మాకు ఉడికింది బాగుంటుంది, ఉడకంది అరుగుతున్నట్లు అనిపించట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది అని. సో మీరు ట్రై చేసి మీకు ఏది బెటర్ అనిపిస్తే అదే చేయండి. అందరూ ఇదే ప్రాసెస్ లో వెళ్ళాలని నేను చెప్పట్లేదు, మీకు ఏది కంఫర్టబుల్ అది చేయండి. బట్ ప్రొసీజర్ మాత్రం ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, తర్వాత వెజిటేబుల్ కర్రీస్, తర్వాత ప్రోబయోటిక్ అండ్ కార్బ్స్. ఈ ప్యాటర్న్ లో వెళ్ళండి. డే 1 లో వచ్చేసి మెజర్మెంట్స్ తో సహా నేను చూపిస్తున్నాను, క్లియర్ గా చూడండి. సలాడ్ 300 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ వచ్చి 4 హోల్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఎల్లో తీసేస్తాం మేడం, ఎల్లో తినకూడదని చెప్తున్నారు అంటే అలా ఏం లేదు. మీకు ప్రోటీన్ కావాలంటే 4 హోల్ ఎగ్స్ తీసుకోవాలి. బికాస్ మీరు చేస్తుంది 1 మీల్ ఏ డే. సో 4 హోల్ ఎగ్స్ తీసుకోవచ్చు. చికెన్, ఎగ్ తిని వెజ్ కర్రీ ఎందుకు అనుకుంటారేమో, వెజ్ కర్రీ కూడా తీసుకోవాలి. బికాస్ ప్రోటీన్ మాత్రమే ఉంటది ఎగ్స్ లో గానీ, చికెన్ లో గానీ, ఫిష్ లో గానీ, మటన్ లో గానీ. మరి ఫైబర్, మీరు తిన్న ప్రోటీన్ అరిగించాలంటే ఫైబర్ తోడు కావాలి కదా. సో మళ్ళీ వెజ్ కర్రీ కూడా తీసుకోవాల్సిందే. ఒకవేళ మీరు రోటీ తినాలనుకుంటే ఆ రోటీ మెజర్ చేసుకోండి, 60 గ్రామ్స్ ఉండాలి. దాన్ని 2 గా డివైడ్ చేసుకోండి, లేదా 100 గ్రామ్స్ ఉన్నా కూడా పర్లేదు, 50-50 బాల్స్ గా డివైడ్ చేసి చేసుకోండి. పిండి కలిపాక వెయిట్, ఇది పిండి కలపక ముందు వెయిట్ కదా, అప్పుడు చాలా అవుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ బటర్ మిల్క్. దీనికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఓమాడ్ కంప్లీట్ చేసింది మీరు 1 కి స్టార్ట్ చేసి 1:30 కంప్లీట్ చేస్తే ఇమీడియట్ గా తాగకండి, హెవీగా అనిపిస్తుంది. ఒక 15 మినిట్స్ టైం తీసుకొని అప్పుడు బటర్ మిల్క్ తాగండి. మీకు కనుక స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా, లేదు ఇంకేమన్నా తినాలి అనిపించినా ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్స్ లో కూడా మెయిన్ గా మీకు ఫైబర్ ఎక్కువ ఉండేవి గువ్వ, పపాయ, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి ప్రిఫర్ చేయండి. గ్రేప్స్ ఇలాంటివి వద్దు. అలా అని కంప్లీట్ గా మానేయమని కాదు, వాటికి మెడిసిన్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఈ గువ్వ, పపాయ, ఆరెంజ్, యాపిల్, వాటర్ మిలన్ ఇలాంటివి తీసుకోండి. సో మీకు ఇంకా ఫుల్ అనిపించలేదు అనుకోండి ఇవన్నీ తీసుకున్నాక, సో ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ నట్స్ ఆర్ సీడ్స్ ని యాడ్ చేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, పంకిన్
పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇలా చాలా సీడ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సీడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఫుల్లింగ్ అనిపిస్తుంది. ట్రస్ట్ మీ గైస్, మీరు ఇలా తినకపోతే మాత్రమే మీకు ఆకలేస్తుంది. మీరు ఇలా తింటే అసలు ఆకలే ఇది, ఎందుకంటే ఇది డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీకు అసలు ఆకలి అనిపించదు. అండ్ నో, వెజిటేబుల్స్ అన్నాను కదా అని చెప్పి దుంపలు తీసుకోకండి. లైక్ ఏంటి, పొటాటోస్, స్వీట్ పొటాటో ఎప్పుడన్నా తీసుకోవచ్చు, డైలీ తీసుకున్నా ఆ వెయిట్ గెయిన్ అవుతాం. సో కార్న్, పీస్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటే తీగలకి కాసే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ అలా పెరిగే వెజిటేబుల్స్ తింటే మీకు వెయిట్ లాస్ బాగా అవుతుంది. గోర్చిక్కుళ్ళు, ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ కూడా తీగలకే కదా, చిక్కుడుకాయలు ఇలాంటివి తీసుకోండి. బెండకాయలు ఇలాంటి వాటి వల్ల మీకు వెయిట్ లాస్ అనేది స్పీడ్ అవుతుంది. నేను స్లోగానే చెప్తున్నాను గైస్, బికాస్ నా మోటో ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కాదు, అసలు ఏమీ తెలియని వాళ్ళకి, ఎలా తినాలో తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాను. కాబట్టి మీకు బోర్ కొట్టినా కూడా వినండి, బికాస్ ఇది ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. డే 2 చికెన్ తీసుకోండి. సలాడ్ సేమ్ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోండి, బోన్స్ తో కాదు. అండ్ ఉడకకి ముందు 200 గ్రామ్స్ ఉండాలి. ఓకే, 200 గ్రామ్స్ రా చికెన్ తీసుకోండి, అస్సలు బోన్స్ లేకుండా. చెస్ట్ పీస్ తీసుకోండి బోన్లెస్, దాన్ని నీట్ గా అల్లం చిల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనాతో మ్యారినేట్ చేయండి, నిమ్మకాయ, పెరుగు, అంతే. దాన్ని టోస్ట్ చేయండి. మసాలాస్ ఎంత యాడ్ చేస్తే అంత వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో డ్రైగా చేసుకోండి. సో నెక్స్ట్ వెజ్ కర్రీ సేమ్ వెజిటేబుల్స్ తీగలకు కాసే తీసుకోండి. అండ్ ఆ రోజు చికెన్ తో పాటు రైస్ తినాలనుకుంటున్నారా, 100 గ్రామ్స్ రైస్, కుక్డ్ రైస్ తీసుకోండి. కర్డ్ తీసుకోండి 150 గ్రామ్స్. పెరుగు మీకు హెవీ అనిపిస్తుందా, మళ్ళీ బటర్ మిల్క్ తీసుకోండి. ఓకేనా, ఇవి మాత్రం అన్నిటికీ కామన్. మీకు స్వీట్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రూట్ తినండి. అయినా లేదు స్వీట్ తినాలని లేదు అన్నా కూడా ఫ్రూట్ తీసుకోండి, బికాస్ ఇది ఫుల్లింగ్ ఇస్తుంది. నెక్స్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, క్రేవింగ్స్ రాకుండా సాటిస్ఫాక్షన్ ఉండేలా ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఫుల్, యూ కెన్ యాడ్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ నట్స్ ఆర్ సీడ్స్, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డైట్ ప్లాన్ కి మీకు 1150 కిలో క్యాలరీస్ వస్తుంది. ప్రోటీన్ 50 గ్రామ్స్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పే ప్రతి దాంట్లో మీరు ఇగ్నోర్ చేయకుండా తినండి. అండ్ డే 3 ఎగ్ ప్లస్ పన్నీర్. ఓకే, రోజు చికెన్ తింటే బోర్ కొట్టిద్ది అన్న వాళ్ళకి ఎగ్ ప్లస్ పన్నీర్, లేదా మీరు చికెన్ తినాలనుకుంటే చికెన్ యాడ్ చేసుకోండి. 2 హోల్ ఎగ్స్ తీసుకున్నప్పుడు పన్నీర్ 100 గ్రామ్స్ తీసుకోవాలి, లేదా చికెన్ కూడా 100 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా మిగిలిందంతా కామన్. సలాడ్ 250 గ్రామ్స్, వెజ్ కర్రీ 250 గ్రామ్స్, రాగి దోశ బ్యాటర్ 90 గ్రామ్స్, బటర్ మిల్క్ 300 ml. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారో లేదా నా షార్ట్స్ లో నా ప్లేట్స్ చూసి మీరు తింటాను నేర్చుకుంటారో మీ ఇష్టం. యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే మీరు వెయిట్ లాస్ అవుతారు ఫర్ ష్యూర్. నా కింద కమెంట్స్ చూడండి, చాలా మంది వెయిట్ లూజ్ అవుతున్నారు నా వీడియోస్ చూసి. ఏమన్నా డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ క్లిప్పింగ్ లో ఇవ్వడం మర్చిపోయాను ప్రెజెంటేషన్ లో. అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, అది కూడా యాడ్ చేసుకోండి. డే 4 లో చికెన్ సూప్, గ్రేవీ కర్రీ, అంటే ఇక్కడ సూప్ అని ఇచ్చాను, గ్రేవీ కర్రీ చేసుకోండి, లేదా సూప్ గా కూడా చేసుకోండి. అలాని మ్యాంషో సూప్ ఇలాంటి చేసుకోకండి, నూడిల్స్ ఫ్రై చేసి చాలా క్యాలరీస్ ఉంటాయి. జస్ట్ వెజిటేబుల్స్ వేసుకొని చికెన్ ని సన్నగా పీసెస్ కట్ చేసి ముందు టోస్ట్ చేసి మళ్ళీ కట్ చేసి సీజనింగ్ చేసి సూప్ లో చేసుకోండి. నేను ఈ ప్రొసీజర్స్, ఈ రెసిపీస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ముందు రెసిపీస్ కన్నా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి నేను క్వాంటిటీస్ మీద పాయింట్ చేసి స్ట్రెచ్ చేసి క్లియర్ గా చెప్తున్నా. బికాస్ ఒక్కసారి అవేర్నెస్ వచ్చిందంటే మనం మళ్ళీ ఎక్కువ తినము. అందుకే ఐ మెన్షనింగ్ 300 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, లైక్ స్ట్రెచ్ చేసి చెప్పడానికి రీజన్ ఇదే. సో ప్లీజ్ గైస్, ఈట్ మైండ్ ఫుల్లీ. కడుపు నిండిపోతుంది మీరు మైండ్ ఫుల్లీ తిన్నప్పుడు. సో డే 5కి వెళ్ళిపోదాం. సో డే 5 ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫిష్ తీసుకోండి. ఫిష్ కూడా తిన్న వాళ్ళు మళ్ళీ చికెన్ తినండి. ఇంకా సలాడ్ కామన్, వెజ్ కర్రీ కామన్, రైస్ కామన్, బటర్ మిల్క్ కామన్. ఫిష్ వచ్చి 180 గ్రామ్స్ రా ఉండాలి. దాన్ని మీరు ఫ్రై చేసుకుంటారా, పులుసు పెట్టుకుంటారా మీ ఇష్టం. బట్ ఐ ప్రిఫర్ పాన్ ఫ్రై, డీప్ ఫ్రై కాదు, పాన్ ఫ్రై లేదా ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో పెట్టుకోండి. కానీ పులుసులు చేసుకోకండి, బికాస్ దాంట్లో మళ్ళీ ఆయిల్ పడుతుంది, చింతపండు పేస్ట్ పడుతుంది, ఇవన్నీ క్యాలరీస్ అన్నమాట. మళ్ళీ ఫ్రూట్ యాడ్ చేసుకోండి, నట్స్ యాడ్ చేసుకోండి. డే 5 కూడా ఫినిష్ అయిపోతుంది. బికాస్ ఫిష్ నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే నేను ఓన్లీ వన్ డేకి మాత్రమే పెట్టాను. అండ్ 45 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు వెళ్తుంది అనమాట. అండ్ డే 6 మటన్. ఏంటక్క ఇన్ని డేస్ లో మటన్ ఒకసారి ఇచ్చావు అంటే, మటన్ ఈజ్ న్యూట్రిషియస్ బట్ హెవీగా ఉంటుంది. అండ్ షుగర్, ఇన్సులిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. రెడ్ మీట్ కన్నా కూడా చికెనే బెటర్. చికెన్ కూడా నాటుకోడి దొరికింది అనుకోండి ఇంకా బెటర్. బట్ మనకి సిటీస్ లో ఎక్కడండి నాటుకోడి దొరుకుతుంది. సో ఏది దొరుకుతుంది దాంతో అడ్జస్ట్ అయిపోవడమే. సో డే 6 మటన్ లో మీరు విత్ బోన్ ప్రిఫర్ చేయండి. చికెన్ ఏమో బోన్లెస్ చెప్పా కదా, మటన్ విత్ బోన్ ప్రిఫర్ చేయండి. 180 గ్రామ్స్ రా తీసుకోండి. చాలా స్లోగా కుక్ చేయాలి, ప్రెషర్ కుక్కర్
కుక్కర్ చేయాలి లేకపోతే అరగదు. మీరు ఆయిల్ ఎక్కువ వేయకండి, మటన్ లో నుంచి చాలా ఆయిల్ వస్తుంది, ఆయిల్ తక్కువ వాడండి, స్మెల్ వస్తుంది అంటే నా దృష్టిలో మటన్ స్కిప్ చేయండి, చికెనే తినండి, ఫిష్ తినండి. సో మటన్ నేనైతే ప్రిఫర్ చేయను బికాస్ చాలా హెవీగా ఉంటుంది. నేను చికెనే అందుకే ఎక్కువ తింటాను. సో డే 6 మీరు కావాలంటే మటన్ మీకు ఇష్టం అంటే 180 గ్రామ్స్ రా మటన్ తీసుకోండి, సలాడ్ 300 గ్రామ్స్ తీసుకోండి, వెజ్ కర్రీ 250 గ్రామ్స్ తీసుకోండి, రైస్ 80 to 90 గ్రామ్స్ తీసుకోండి, ప్రోబయోటిక్స్ కామన్ 300 ml తీసుకోండి. వెల్కమ్ టు డే 7. డే 7 చికెన్ మళ్ళీ 150 గ్రామ్స్, సలాడ్ 300 గ్రామ్స్, సొరకాయ కర్రీ, బీరకాయ కర్రీ, పొట్లకాయ కర్రీ, వంకాయ, చిక్కుడుకాయ, తీగకి కాసిన కూరగాయలు 250 గ్రామ్స్ తీసుకోండి, రాగి ఇడ్లీ బ్యాటర్ 100 గ్రామ్స్ తీసుకోండి, అండ్ ఆల్మండ్స్ 10 ఇచ్చాను అప్రాక్సిమేట్లీ, బట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, కాజు 3, ఆల్మండ్స్ 2, వాల్నట్ 1 తీసుకోండి, బ్లాక్ రైజిన్స్ ఇలా తీసుకొని మీరు బ్యాలెన్స్ గా తినండి, వెయిట్ లూజ్ అవుతారు. లేదు మీకు ఇంకా మోటివేషన్ కావాలంటే ప్రతిరోజు నేను ఏ ఫుడ్ తింటానో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఆ వీడియోస్ చూసి మోటివేట్ అవ్వండి. ఫైనల్ గా నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను గైస్, నేను 7 days మీల్ ప్లాన్ చూపించాను కదా, దీన్ని మర్చిపోయి మీరు ఫాలో అవ్వాల్సింది నోట్ చేసుకోండి. నేను చెప్పేది ఎవ్రీడే సలాడ్ 300 గ్రామ్స్ ఉండాలి. మీరు పన్నీర్, చికెన్, ఎగ్స్ తినేటట్లయితే పన్నీర్ 150 గ్రామ్స్ రా. ఓకే, ఎగ్స్ అయితే 4, చికెన్ అయితే 150 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ రా, కుక్ చేయక ముందు. ఇదే ఇంకా మెజర్మెంట్, ఇంతకు మించి మారదు. వెజిటేబుల్ కర్రీ ఏ రోజైనా 250 గ్రామ్స్, అది ఏ కర్రీ అయినా. అండ్ దోశ, ఇడ్లీ, రైస్ ఏదైనా కానివ్వండి, అది కుక్ చేసిన తర్వాత 100 to 150 గ్రామ్స్, అంతకు మించి పెంచద్దు. ఉండగలిగే వాళ్ళైతే 100K ఉండండి, ఉండలేని వాళ్ళైతే 150 గ్రామ్స్ తీసుకోండి. ఇంతకు మించి క్వాంటిటీ పెరగకూడదు. నట్స్, ఇంట్లో ఎన్ని నట్స్ ఉన్నాయి, ఎన్ని సీడ్స్ ఉన్నాయి అన్ని మిక్స్ చేసి తీసుకోండి. బటర్ మిల్క్ తీసుకోండి. ఈ క్వాంటిటీ మీరు తూచా తప్పకుండా ఫాలో అయ్యారంటే ఐటమ్ ఏదన్నా పెట్టుకోండి అబ్బా, మెజర్ అంత ఉండాలి, అంతే, మీరు తగ్గిపోతారు. దట్స్ ఇట్ గైస్, తగ్గిపోతారు. నేను అదే చేశాను. ఇంపార్టెంట్ నోట్, ఈ వీడియో 1 meal a day ప్లాన్, అంతేగాని 2 meals కాదు, 3 meals కాదు. ఒకవేళ 2 meals 3 meals తినే వాళ్ళు కూడా నా ఛానల్ ఫాలో అవుతుంటే 2 meals 3 meals తీసుకునే వాళ్ళు, ఇప్పుడు నేను 1 meal కి 1200 క్యాలరీస్ ఇచ్చాను కాబట్టి దీన్ని డివైడ్ చేయండి హాఫ్ గా, 600 క్యాలరీస్ 600 క్యాలరీస్ గా డివైడ్ చేస్తే మీకు 1200 క్యాలరీస్ అవుతుంది. 2 meal గా చేసుకోవచ్చు, వెరీ ఈజీ. స్ప్లిట్ ద మీల్. ఓకే, ఈ ఛానల్ మెయిన్ మోటో హెల్దీ అవేర్నెస్ తో మీరు తినేలాగా నేను గైడ్ చేయడం మాత్రమే. మీరు ఏ డైట్ అయినా చేయండి, ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, లేదు మీకు 2 meal 3 meal డైట్ ప్లాన్ కూడా కావాలంటే నాకు కమెంట్ పెట్టండి, నేను విత్ మెజర్మెంట్స్ మళ్ళీ ప్రెజెంటేషన్ చేసి వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు దీంట్లో ఇప్పుడు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఇమీడియట్ గా రిప్లై ఇస్తాను. ఏ చిన్న డౌట్ అయినా డోంట్ హెసిటేట్, పర్లేదు ఇది అడగచ్చా ఇది అడగకూడదా అని ఏమనుకోకండి, అడగండి. నేను మీకు ఆ కంఫర్ట్ ఇస్తున్నాను, మీరు అడిగితే నేను చెప్తాను. అలానే నా పర్సనల్ లైఫ్ కాదు, విచ్ ఇస్ రిగార్డింగ్ వెయిట్ లాస్ ఆర్ ఫుడ్ ఇంటేక్, దీని మీద మీరు ఏ డౌట్స్ అడిగినా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు ఇంకా ఎక్కువ వీడియో ఇన్ఫర్మేషన్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. అండ్ డైట్ ప్లాన్ మీరందరూ అడిగినట్లు నెక్స్ట్ వీక్ నుంచి నేను కుక్ చేసే వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. బై, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.